అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో, ఈరోజు మనము ధనయోగం గురించి తెలుసుకుందాం. సో, అందరికీ ధనం అంటే ఎంత అవసరమో అందరికీ తెలుసు. కొందరికి ధనం అవసరమైతే, కొందరికి ధనం వ్యసనం, కొందరికి విలాసం, ఇంకా ఎన్నెన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ధనయోగం అనేది ఎవరి జాతకంలో ఎలా ఉంటుంది? అసలు ఈ ధనయోగం ఉంటేనే వాళ్ళకి ధనం వస్తదా? జీవితంలో ధనం లభిస్తుందా లేదా? లేదా ధనయోగం లేకున్నా గానీ మనం ఏదన్నా పరిహారం చేసుకుని ధన ధనయోగాన్ని క్రియేట్ చేసుకోవచ్చా? అంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకోవడమే. సో, అది అంతా మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనయోగం అంటే ఎలా లభిస్తుంది? ఒక జాతక చక్రంలో చూసినట్టయితే నేను ప్రతిసారి చెప్తుంటాను. మనము యోగాలైనా మన లగ్నం నుంచి చూసుకోవాలి. జాతక చక్రంలో లగ్నం ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాక, లగ్నం నుంచి ద్వితీయంలో ఏ గ్రహం ఉంది, అది పాపగ్రహమా లేకపోతే న్యాచురల్ బెనిఫిక్ అంటాము. న్యాచురల్ బెనిఫిక్ అనేసి రెండు, అంటే పాప గ్రహము ఉంటుంది, మంచి ఫలితాలు ఇచ్చే మంచి గ్రహం కూడా ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ గ్రహం పాపగ్రహం లేకుండా మంచి గ్రహం, అంటే పర్సనల్గా మన జాతక చక్రంలో ద్వితీయంలో పాపగ్రహం లేకుండా మంచి గ్రహం, అంటే మంచి ఫలితాలు ఇచ్చే, జనరల్గా మంచి ఫలితాలన్నీ ఇచ్చేస్తాయి అన్నమాట. దాంట్లో ఏంటంటే గురువు గ్రహం, శుక్రగ్రహం, అంటే బృహస్పతి, శుక్రుడు, ఈ రెండు గ్రహాలు మనకి ధనాన్ని ఇచ్చే గ్రహాలు అన్నమాట. సో, ఈ గ్రహాలు కనుక ద్వితీయాధిపతితో లేదా ద్వితీయంలో ఒక్కోసారి గురుగ్రహం ఏంటంటే ద్వితీయంలో ఉన్న వాళ్ళకు విపరీతమైన డబ్బు, విపరీతమైన ధనం వస్తుంది. కానీ వచ్చినప్పటికీ అది నిలదొక్కుకోలేరు. ఏదో విధంగా ఖర్చు అయిపోవడము, వాళ్ళు అనుభవించారు అనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు బాగా రిచ్, బాగా ధనవంతుడు, అతను బాగా సంపాదిస్తాడు. లైఫ్ లాంగ్ అతను కూడబెట్టి 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 అలాగే కూడబెడుతూనే ఉంటాడు. తద్వారా ఏమవుతుందంటే చివరి జీవిత దశలో అతను అనుభవించకుండానే వెళ్ళిపోతాడు. అతను తదనంతరం ధనాన్ని అనుభవించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో, అలాంటి రకం ద్వితీయంలో గురువు ఒకవేళ ఉన్నట్టయితే, మళ్ళీ ద్వితీయంలో గురువు ఉన్నా కానీ ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్టయితే, క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్టయితే, ఈ ధనయోగాలు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఎలా మనని ధనవంతులు చేస్తాయి అనేసి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకొకటి మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే, గురువు ద్వితీయంలో ఉన్నా కానీ లేదా ద్వితీయంలో ఉన్నప్పటికీ అంత ఫలితాలు ఇవ్వరు అని చెప్పుకున్నాం కదా. ద్వితీయాన్ని ఒకవేళ చూస్తే, గురుడు చూస్తే మటుకు నిజంగా అది చాలా మంచి ధనయోగం. వాళ్ళకి ఎటువంటి ధనానికి ఇబ్బంది లేకుండా జీవితకాలం మొత్తం ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నా కానీ, మనమేమో గురువు గ్రహానికి ఏమనుకున్నాము, గురువు కనుక ద్వితీయంలో ఉంటే కొద్దిగా అతను అనుభవించాడు అని చెప్పాం కదా. కానీ శుక్రుడు అలా కాదు, ద్వితీయంలో ఉన్న అతను ధనాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే, ద్వితీయంలో శుక్రుడు ఉన్నా ఇస్తాడు, ద్వితీయాన్ని చూసినా కానీ శుక్రుడు ఇస్తాడు. అలాగే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఆ లగ్నానికి, ప్రతి లగ్నానికి, ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నమే అనుకోండి. మేష లగ్నానికి గురువు యోగాధిపతి, యోగకారకుడు. సో, గురువు కనుక ఉన్నట్టయితే లేదా గురువు కనుక చూసినట్టే, అంటే ఆ ద్వితీయ భావాన్ని చూసినట్టయితే ఖచ్చితంగా అతనికి, ఆ జాతకులకి ధనాన్ని ఇస్తాడు. కాకపోతే శుక్రుడు కనుక అక్కడ ఉన్నాడు అని అంటే, శుక్రుడు మారకాధిపతి అవుతాడు ఆ లగ్నానికి, ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. కాబట్టి శుక్రుడు అంత ఫలితాలు ఇవ్వడు. సో, ఇక్కడ కొద్దిగా క్లారిటీ తెచ్చుకోవాలి ఎవరైనా కానీ.
ఏ లగ్నాల వారికి యోగ కారకుడు, గురువు యోగ కారకుడు అవుతే గురువు ఇవ్వాలి. శుక్రుడు యోగ కారకుడు అవుతే నేను ఒక్కొక్క రాశికి చెప్తూ ఉంటాను, ఏ ఏ రాశులకి సారీ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు ధనాన్ని క్రియేట్ చేస్తాయనేసి ఒక్కొక్క లగ్నాలకి చెప్పుకుంటూ పోతాం మనము. సో ఇక్కడ కనుక ద్వితీయానికి మేష లగ్నం వారికి ఇక్కడ కలిగినట్టయితే అంత మంచి చేయడు. సో ఇలా ప్రతి లగ్నాలకి ఒక లగ్నానికి గురువు యోగ కారకుడు అయితే ఒక లగ్నానికి శుక్రుడు యోగ కారకుడు అవుతాడు. సో ఇలా మనము డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత మనకి ధనయోగం జీవితంలో ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవచ్చు, ఇది మనం మేషం నుంచి మీనం వరకు చూద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే ద్వితీయానికే కాకుండా లాభంలో కూడా ఈ మనం చెప్పుకున్న గురు గ్రహమైన శుక్రగ్రహమైన కనెక్షన్ వచ్చినట్టయితే కూడా అది ధనయోగమే అవుతుంది. అర్థమైందా? అలాగే శుక్రుడు గురువు ఒకవేళ ఈ రెండు గ్రహాలు కూడా 11వ భావంలో అంటే 11వ భావంకి కనెక్ట్ అవుతే మటుకు ఖచ్చితంగా ధనాన్ని ఇస్తాడు. ఇదే కాకుండా ద్వితీయానికి లాభానికి అంటే ప్రతి ఒక్క లగ్నాలకి ద్వితీయాధిపతి సపరేట్గా ఉంటాడు, లాభాధిపతి సపరేట్గా ఉంటాడు కదా. ఎప్పుడైతే ఈ ద్వితీయాధిపతి లాభాధిపతి రెండూ కలిసి ద్వితీయంలో అయినా లాభంలో అయినా ఉన్నట్టయితే అది ధనయోగం కిందనే పరిగణించబడుతుంది. నెక్స్ట్ వృషభ లగ్నం వారికి ధనయోగం ధనయోగం ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా ఉంది, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా వృషభ లగ్నం అంటే వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు. ఓకే, సో శుక్రుడు ఇన్ జనరల్గా మనం ఎప్పటిదాకా చెప్పుకున్నాం కదా, శుక్రుడు గురువు ఈ రెండు గ్రహాలు ధనాన్ని ఇస్తాయి. సో ఇన్ జనరల్ వృషభ లగ్నం వారికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు, ఇర్రెస్పెక్టివ్ శుక్రుడు ఎక్కడున్నా. కాకపోతే ఎప్పుడైతే శుక్రుడు పాపగ్రహాలతో ఉన్నట్టయితే కేతు ఇవన్నీ అనుకున్నాం కదా, సో అలా కనుక ఉన్నట్టయితే అష్టమంలో లేదా షష్టంలో వ్యయంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ధనానికి చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. ప్లస్ అలాగే ఆ దశ కూడా రావాలి, శుక్ర మహాదశ వచ్చినట్టయితేనే మనకి వస్తుంది. ఏ రవి దశనో కుజ దశనో ఇలాంటివన్నీ దశలు వస్తే మటుకు ఎలా వస్తుంది, రాదు. సో అలాగే ఇక్కడ మనకి వృషభ లగ్నం వారికి చూసినట్టయితే ద్వితీయాధిపతి అయిన బుధుడు, లాభాధిపతి అయిన గురువు, బుధ గురువులు కనుక ద్వితీయానికి లేదా లాభానికి కనెక్ట్ అయినట్టయితే వీళ్ళకి ధనయోగం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ బుధ గురువులు కూడా లక్ష్మీ యోగం అంటే ధనయోగంతో పాటు సరస్వతి యోగం అనేది కూడా ఇస్తారు. అంటే వాళ్ళకి చదువు అనేది, విద్య అనేది వాళ్ళు ఎక్కడన్నా పుట్టని, నేను చాలా మటుకు చూశాను, వాళ్ళకి అసలు విద్య అనేది లభించాలంటేనే అంటే ఒక పూట అన్నం తినాలన్నా కానీ ఇబ్బంది కలిగిన వాళ్ళు కూడా ఈ యోగం అంటే గురు బుధులు కనెక్టివిటీ వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఏదో రకంగా ఏదో రూపకంగా వాళ్ళు అయితే విద్య లభిస్తుంది. సో సరస్వతి పుత్రులు కాబట్టి వీళ్ళకి విద్య ద్వారా ధనం లభించే అవకాశం చాలా ఉంది. సో ఒకవేళ ఈ యోగం కనుక లేనట్టయితే వీళ్ళు ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణం బుధవారం స్టార్ట్ చేస్తూ శనివారం కూడా వీరు ఏమంటారు మనకి తామర పూలు, తెల్ల కలువలుతో పాటు శనివారం వెంకటేశ్వర స్వామికి ఎక్కడన్నా గుళ్ళో కూడా విభూది కాదు, కర్పూరం, ముద్ద కర్పూరం కనుక ఆ గుడిలో ఇస్తే కూడా మీకు ఖచ్చితంగా ధనయోగాన్ని మీకు మీరే క్రియేట్ చేసుకోవచ్చు.